హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి హోమ్ మేకర్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈతపళ్ళు. మీకు ఎవరికైనా ఈతపళ్ళు తెలుసా? ఎప్పుడో మా చిన్నప్పుడు ఈ ఈతపళ్ళు ఎక్కువగా కనిపించేవి. వీటి ఉపయోగాలు తెలిస్తే కనుక ఇవి ఎక్కడున్నా సరే తెప్పించుకొని తింటారు. ముఖ్యంగా హైట్ పెరగాలంటే కనుక తప్పకుండా ఇవి తినాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ వీడియో. వీటిని ఈతపళ్ళు అని అంటారు. ఇవి ఎక్కువగా సమ్మర్లో వచ్చేవి. సమ్మర్లో వచ్చి అన్ని ఫ్రూట్స్ కూడా చాలా విలువైనవి, చాలా ఆరోగ్యం కూడాను. ఎక్కడెక్కడి నుంచో పళ్ళు తెచ్చుకొని ఆరోగ్యం కోసం తినడం కన్నా మన పల్లెల్లో మనకు దొరికిన ఈ పళ్ళు రూపాయి ఖర్చు కూడా లేకుండా ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు. ఇప్పుడైతే ఈ ఈతపళ్ళు మరుగున పడిపోయాయి. ఎక్కడికక్కడ పొలాలన్నీ మాయమైపోయి వాటి ప్లేస్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చేసాయి. ఇలాంటి చెట్లన్నీ కూడా చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. ఇవి ఎక్కువ భద్రాచలం సైడు ఇసుక నేల ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి ముందు పచ్చగా ఉండి తర్వాత ఇలా ఆరెంజ్ కలర్లోకి వస్తాయి. ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నప్పుడే కట్ చేసుకొని వీటిని గాలి తగలకుండా బియ్యం డబ్బాలో కానీ ఒక డబ్బాలో కానీ పెట్టుకొని ఉంటే చక్కగా ఇలా బ్రౌన్ షేడ్లో బాగా ముగ్గి తియ్యగా చాలా రుచిగా ఉంటాయి. దీని స్కిన్ చాలా పలుచగా ఉంటుంది, అయినా కూడా రుచిగా ఉంటాయి. మరి వీటి ఉపయోగాలు తెలుసుకుందామా? పిల్లలు బాగా హైట్ పెరుగుతారు, ఎముకలు గట్టి పడతాయి, ఫైబర్ బాగా ఉంటుంది, వేసవితాపం నుండి రక్షణ కలుగుతుంది. ఈ నేచర్ మనకి అమ్మ లాంటిది. ఏ కాలంలో ఏం తినాలో కూడా ఇవే అందిస్తాయి. ఏ కాలంలో వచ్చాయి ఆ కాలంలో తింటే మనం పూర్తి ఆరోగ్యంగా ఉంటాము. వీటిని తినడం ద్వారా బ్లడ్లోని మలినాలు లేకుండా బ్లడ్ని చాలా క్లీన్ చేసి కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది. ఆరోగ్యంగా ఉండి శక్తినిస్తుంది. స్కిన్ గ్లోయింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆకలి పుడుతుంది, పక్షవాతంని నివారిస్తుంది. వీటిని ఎన్నైనా తినేయచ్చండి, చాలా రుచిగా ఉంటాయి. ఇవి తినడం ద్వారా బ్లడ్లో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చేసి జీర్ణ వ్యవస్థను మెరుగుపడేటట్లు చూస్తుంది. ఇంతే కాదండి, ఇవి ఎక్కువగా తినడం ద్వారా పిల్లల బ్రెయిన్ చాలా యాక్టివ్గా చేసి మెదడు పనితీరు పెరిగి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. నరాల బలహీనత ఉన్నవారు ఇవి తింటే నరాలు యాక్టివ్ అవుతాయి. ఇంతే కాదండి, ఇవి తినడం వల్ల మోకాళ్ళలో గుజ్జు పెరిగి మనిషి చాలా ఉత్తేజపరుస్తుంది. ఇన్ని ఉపయోగాలున్న ఈతపళ్ళుని చక్కగా ఎక్కడ దొరికినా తెప్పించుకుని సమ్మర్ వెళ్ళేంత వరకు కూడా వీటిని తినొచ్చు. ఇవి ఒకసారి తెచ్చుకుంటే 10 రోజుల వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే నిల్వాగుతాయి. అసలైన విషయం మర్చిపోయానండి, ఇవి పిల్లలు పుట్టిన వారు ఇవి తింటే కనుక తొందరలోనే పిల్లలు పుడతారంట. అలాగే గర్భవతులు వీటిని తినడం ద్వారా లోపల శిశువు చాలా యాక్టివ్గా ఉండి తెలివైన పిల్లలు అవుతారంట. ఇన్ని ప్రయోజనాలున్న ఈ ఈతపళ్ళుని ఎక్కడ దొరికినా సరే తెప్పించుకొని తిందాం. ఈ ఈతపళ్ళు చూడగానే నాకైతే నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. మీలో ఎవరికైనా ఈతపళ్ళు తెలుసా? తెలిస్తే కనుక మీకు కూడా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చే ఉంటాయి. మా చిన్నప్పుడు తిళ్ళు అయితే ఇవేనండి. సమ్మర్ వచ్చేసరికి ఉసిరికాయలు, నేరేడు పళ్ళు, జీడి మామిడికాయలు, ఈతపళ్ళు, చిన్ననాటి గుర్తులు ఇవే. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. మీకు కనుక నచ్చితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.